తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ నేతలతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయాన్ని ఈసారి తేల్చుకునే వస్తారని సమాచారం. కార్పొరేషన్ పదవులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి సీఎం పర్యటనలో కేబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్న ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగనే లేదు. ఇదే విషయమై అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లినా పని మాత్రం కాలేదు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిసెంబర్ 7న లాస్ట్ ఇయర్ డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా కేబినెట్ లో 6గురికి చోటు ఉంది. ఇంకా విస్తరణ ఎప్పుడు చేస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించి కీలక నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా. కాబట్టి ఇంకా కేబినెట్ లో 6గురికి చోటు ఉన్న నేపథ్యంలో మరి 6గురు ఎవరనిపై కూడా ఇప్పటికే పలువురు పేరు కూడా తెరపై మీకు వచ్చాయి. కాబట్టి పలుమార్లు అంటే ఇప్పటికే 4-5 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కూడా ఇంకా కొలిక్కి రాలేదు కేబినెట్ విస్తరణపై. కనీసం ఈసారైనా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తవుతుంది డిసెంబర్ 7 నాటికి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజాపాలన సంబంధించిన విజయోత్సవాలు కూడా ఒకవైపు నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి డిసెంబర్ 7 లోపే పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా మీట్ అయి కేబినెట్ విస్తరణపై కూడా వారితో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఈ యొక్క కేబినెట్ హైకమాండ్ తో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు 6గురు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో 12 మంది ఉన్నారు. కాబట్టి మరి ఇంకా 6గురికి చోటు ఉంది. ఆ 6గురు ఎవరిపై కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా ఈసారి కేబినెట్ విస్తరణలో ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా చోటు ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇక మేజర్ గా ఇటు నిజామాబాద్ విషయానికి వస్తే మాత్రం నిజామాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇటు అనఫిషియల్ గా కూడా ప్రోటోకాల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆయనకు దాదాపుగా కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆదిలాబాద్ నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అయితే మరొకరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గాల చోటు కోసం. ఇక మరోవైపు రంగారెడ్డి నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి కూడా మాత్రమే గెలిచారు. కాబట్టి మరి ఆయనకు దాదాపు కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆయనతో పాటు హైదరాబాద్ కోటాలో ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా అవకాశం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క స్థానం కూడా హైదరాబాద్ అసెంబ్లీకి సంబంధించి కూడా ఎవరు కూడా గెలవకపోవడంతో మరి ఇక్కడ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి హైదరాబాద్ సంబంధించి కూడా ఒకరికి చోటు ఇచ్చే అవకాశం ఉంది. మరి అందులో మేజర్ గా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కోవన్ రామ్ తో పాటు ముస్లిం మైనార్టీ సంబంధించి కీలక నేతను కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి అందులో ప్రధానంగా ఇటు షబ్బీర్ అలీతో పాటు మరోవైపు ఇటు అజారుద్దీన్ మరో కీలక నేతలు కూడా కేబినెట్ లో చోటు కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు నల్గొండ నుంచి మొదటి నుంచి ఇప్పటికే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి మరోవైపు మరో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఈసారైనా తనకు చోటు దక్కుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్నారు, తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా మరియు హోంమంత్రి ఇస్తారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ దృష్టి కూడా వెళ్లి ఆయన కలవడం జరిగింది. ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. మరి ఈసారి నల్గొండ నుంచి మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా
ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఇటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది మంత్రివర్గ చోటు కోసం. ఎందుకంటే ఇప్పటికే బీసీల నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు పొన్నం ప్రభాకర్ అయితే మరొకరు కొండ సురేఖ ఉన్నారు కాబట్టి మరి మూడో వ్యక్తికి అంటే గొల్ల కుర్మల నుంచి ఒకరికి కూడా ఇవ్వలేదు కాబట్టి కేబినెట్ లో మరి ఈసారి తనకైనా అవకాశం దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తారు. ఇక ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గం చోటు చేస్తున్నారు కాబట్టి మరి ఈసారైనా తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 7 నాడు కూడా 1 year పూర్తవుతుంది కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణ ఈసారి తప్పకుండా ఉంటుందని కూడా చూస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత హైకమాండ్ తో మాట్లాడి మరి ఇంకా ఆయన చేర్పులు మార్పులు ఉన్నాయా, మరి మంత్రివర్గంలో 6 చోటు ఉంది కాబట్టి మరి 6 సంబంధించిన పేర్లు కూడా దాదాపు ఫైనల్ అయినట్టు అనిపిస్తుంది. మరి ఇందులో ఇంకా కొంతమంది కూడా వారి ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది కాబట్టి మరి వారు కూడా తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా చూస్తున్నారు. దీనిపై కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి చర్చించిన తర్వాత మరి మిగతా 6 మంత్రులు ఎవరిపై కూడా హైకమాండ్ నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు నామినేటెడ్ పోస్టులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 40 కార్పొరేషన్ చైర్మన్లు కూడా భర్తీ చేయడం జరిగింది. మరో 22 కార్పొరేషన్ చైర్మన్లు కూడా త్వరలోనే భర్తీ చేస్తారని కూడా టాక్ అందుతుంది. గాంధీ భవన్ వర్గాల విశేష సమాచారం మేరకు మరో 22 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇస్తారని చెప్తున్నారు. మరి ఇది కూడా డిసెంబర్ 7 లోపు కూడా చేస్తారంటారు. మేబీ డిసెంబర్ 5, 6 తేదీల్లో కూడా మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఎంపీకి సంబంధించి కూడా కొలుక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇదే విషయంపై కూడా అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు సాయంత్రానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత హైకమాండ్ తో మాట్లాడి ఇటు మంత్రివర్గంలో 6 కేబినెట్ బెర్త్లకు సంబంధించి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇంకో 22 కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి వీటన్నిటి కూడా డిసెంబర్ 7 లోపు భర్తీ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరి దానిపై కూడా హైకమాండ్ తో మాట్లాడి వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రెహాన్.